అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదటే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగంలో 26వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ భాగంలో 27వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలకి వివరాలు తెలుసుకుందాం. ఈ 6వ అధ్యాయంలో ఇప్పటివరకు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, కర్మఫలాలని కోరకుండా ఎవరైతే కర్తవ్య కర్మల్ని ఆచరిస్తారో అతడే సన్యాసి, అతడే యోగి. అంతేగాని అగ్నిహోత్రాన్ని కానీ తపస్సును కానీ దానము మొదలైనటువంటి కర్మలను వదిలిపెట్టేసిన వాడు యోగి కాదు, సన్యాసి కాదు. పెద్దలు సన్యాసమైన ఏదైతే చెప్పారో అదే నిష్కామ కర్మానుష్ఠానం అని చెప్పి తెలుసుకో. సంకల్ప త్యాగం చేయకుండా ఎవరు, ఫల సంకల్పాన్ని త్యాగం చేయకుండా ఎవరు యోగి కాలేరు. ధ్యానయోగాన్ని అధిరోహింపదలిచినటువంటి మునికి నిష్కామ కరణం వల్లనే యోగ ప్రాప్తి కలుగుతుంది. అటువంటి మునికి సర్వ సంకల్ప రాహిత్యమే ముక్తి మూలము. ఇంద్రియాల పట్ల వాటి సాధనాలైనటువంటి కర్మలపైన ఆసక్తి లేకుండా ఫల సంకల్ప త్యాగి అయినటువంటి వాడు యోగారీయుడు అని చెప్పబడతాడు. వివేకయుక్తమైనటువంటి మనస్సుతోటి మానవుడు తను తాను సంసారం నుండి ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు విషయాసక్తిని పొంది మనస్సుని అధోగతికి జారనివ్వకూడదు. ఎందుకంటే మనస్సే ముక్తికి సాయం చేసే బంధువుగాను ఉంటుంది. ఆ మనస్సే విషయాలపైన ఆసక్తిని పొందినట్టయితే అతనికి శత్రువుగా మారుతుంది. యోగంలో వివేకయుక్తమైనటువంటి మనస్సు చేత ఏ మనస్సుతోటి దేహము ఇంద్రియాలు వశీకృతం అవుతున్నాయో ఆ మనస్సే ఆత్మకి బంధువు. అవి ముక్తికి సాయపడతాయి. అలా కాకుండా వివేకరహితమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తికి యొక్క స్వేచ్ఛా ప్రవృత్తి చేత
ఆ మనస్సు అతనికి శత్రువులాగా అపకారం చేయడానికి సిద్ధపడుతుంది. జితేంద్రియుడు, ప్రశాంత చిత్తుడు అయినటువంటి సన్యాసి శీత ఉష్ణాలు, సుఖదుఖాలు, సమ్మాన తిరస్కారాలు ఇలాంటి ద్వంద్వాల యందు పరమాత్మ యందే సమాహితుడై ఉంటాడు. అతడు ద్వంద్వాల చేత చలించడు. శాస్త్రజ్ఞానాన్ని పొంది తృప్తి పొందినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, నిర్వికారుడు, మట్టి రాయి బంగారాల పట్ల సమదృష్టి కలిగిన వాడు అయిన యోగి యోగారూఢుడు అని చెప్పబడతాడు. అటువంటి యోగికి మంచి మనసు కలిగిన వాడు కానీ, మిత్రుడు కానీ, శత్రువు కానీ, ఉదాసీనుడు కానీ, మధ్యస్థుడు కానీ, విరోధి కానీ, బంధువు కానీ, సదాచార సంపన్నుడు కానీ, దురాచార సంపన్నుడు కానీ వీరందరి యందు కూడా అతను సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. ఎవరు లేని చోట ఏకాగ్రగా ఉండి ఆశలన్నీ వదిలిపెట్టి ఎవరి నుంచి ఏమీ గ్రహించక దేహాన్ని ఇంద్రియాలని వశపరుచుకొని ఆత్మ నిరంతరము పరమాత్మ మీదే ఉంచాలి. పవిత్రమైనటువంటి స్థానంలో అంత ఎత్తుగా కానిది అంత కిందుగా కానిది అయినటువంటి ఆసనం పైన దర్భలతో దర్భలు చర్మము వస్త్రము పరిచి ఒక స్థిరాసనాన్ని ఏర్పరచుకుని అటువంటి ఆసనం పైన కూర్చుని బాహ్యము అంతరము అయినటువంటి ఇంద్రియ కార్యక్రమాలని నిరోధించి ఏకాగ్రమైన మనస్సుతోటి చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి యోగాన్ని అభ్యసించాలి. అలా అభ్యసించేటప్పుడు శరీరం, తల, కంఠం నిశ్చలంగా నిలిపి స్థిరంగా నిలిపి నిటారుగా నిలిపి దిక్కులు చూడకుండా దృష్టిని ముఖకొనపై నిలిపి ప్రశాంత చిత్తులై భయం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనస్సును నియంత్రించి చిత్తాన్ని భగవంతుని అందు నిలిపి భగవంతుని మాత్రమే భావిస్తూ నిశ్చలంగా ఉండాలి. ఈ విధంగా నిరంతరము నియంత్రించిన మనస్సు కలిగిన వాడే ఆ మనస్సును సమాధానపరుస్తూ భగవంతుని అధీనమైనటువంటి ఉత్తమమైనటువంటి మోక్షాన్ని యోగి పొందగలుగుతాడు. అర్జున, ఎక్కువగా భుజించేవాడికి కానీ ఏమీ తిన్నవాడికి కానీ యోగం కుదరదు. అలాగే ఎక్కువ నిద్రించేవాడికి యోగం కుదరదు, ఎక్కువ మేలుకొని ఉండేవాడికి యోగం కుదరదు. పరిమితమైనటువంటి ఆహార విహారాలు కలిగి జపము తపము మొదలైన కర్మలలో నియమితమైనటువంటి కర్మల్లో చేయవలసినంత ప్రయత్నం చేస్తూ పరిమితమైన నిద్ర జాగరణ కలిగి ఉన్నవానికి సంసార దుఃఖాన్ని పోగొట్టేటువంటి ధ్యానం కలుగుతుంది. మనస్సుని పూర్తిగా వశమందు ఉంచుకుని దాన్ని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినవాడు సర్వభోగాల యందు ఎటువంటి స్పృహ లేకుండా యోగిగా ఉంటాడు. ఆత్మయోగం అభ్యసించేవాని మనస్సు ఎలా ఉండాలంటే గాలి లేని చోట దీపశిఖలాగా అచంచలంగా భగవంతుని యందే ఉండాలి అని స్మృతిలో చెప్పబడుతోంది. ధ్యాన యోగ సాధనతో నిగ్రహింపబడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది శాంతిని పొంది పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమైన బుద్ధితో ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని ఆ యోగి ఆ పరమాత్మ యందే ఆనందిస్తూ ఉంటాడు. ఏ స్థితిలో యోగికి ఇంద్రియగ్రాహ్యం కానిది బుద్ధిగ్రాహ్యమైనటువంటి అనంతమైన సుఖాన్ని అనుభవిస్తాడో ఆ స్థితిలో ఉంటే ఆ యోగి ఆత్మతత్వం నుంచి కొంచెం కూడా చలించకుండా ఉంటాడు. ఏదైతే ఈ అనంతమైన సుఖం ఏదైతే పరమాత్మ అనుభవం ఏదైతే ఉంటుందో అది ఇంద్రియాలకు తెలియదు, బుద్ధికి మాత్రమే తెలుస్తుంది. ఏ స్థితిని పొందితే ఇతరమైన లాభాల్ని ఎక్కువగా భావించకుండా ఉంటాడో, గొప్పమైనటువంటి దుఃఖాలతోటి కూడా చలించకుండా ఉంటాడో, దుఃఖ సంబంధాన్ని దూరం చేసే స్థితినే యోగమని గ్రహించు. విసుగులేని మనస్సుని పట్టుదలతోటి ఈ యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. మనసు మళ్ళీపోతూ ఉంటుంది, కానీ ఆ మనసుని మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా తిరిగి తీసుకొచ్చి యోగాన్ని అభ్యసించాలి. ఇలాగా ధైర్యంతో కూడినటువంటి మనస్సుతో మెల్లిమెల్లిగా బాహ్య విషయాల నుంచి మెల్లిమెల్లిగా మనస్సుని మరలించు. అది ఆత్మయందు స్థిరమయ్యేలాగా ఆ మనస్సును నిలిపి ఇతరాలేమీ చింతించకు. చంచలము అస్థిరమైనటువంటి మనస్సు ఏ ఏ విషయాల వైపు పరిగెడుతుందో ఆయా విషయాల నుంచి ఆ మనస్సుని వెనక్కి మరల్చి ఆత్మయందు మాత్రమే స్థిరంగా ఉంచు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ భాగంలో తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత
అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఇప్పుడు 27వ శ్లోకం. ప్రశాంతమనసం యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ప్రశాంతమనసం యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఇప్పుడు ఈ శ్లోకానికి పదవిభాగం తెలుసుకుందాం. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం సుఖముత్తమం అవుతుంది. ఉపైతి హి హి యానం కలిస్తే హ్యానం అవుతుంది. ఆ హి ఇక్కడికి వచ్చింది. ఉపైతి హి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం బ్రహ్మభూతం అకల్మషం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ప్రశాంత మనసం అంటే ప్రశాంతమైన చిత్తంతో, ఏనం ఈ యోగినం యోగి, సుఖం శాంతి, ఎటువంటి శాంతి, ఉత్తమమం ఉత్తమమైన శాంతిని, ఉపైతి తానే పొందుతాడు కదా. శాంతి రజసం శాంతిని పొందిన రజోగుణం కలవాడు, బ్రహ్మభూతం బ్రహ్మభావాన్ని పొందినవాడు, అకల్మషం పాపరహితుడు అని చెప్పేసి ఈ పదాలకి అర్థాలు అంటే ఏంటన్నమాట. ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు. ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండి శాంతిని పొందిన రజోగుణం గలవాడు అంటే ఏంటన్నమాట. రజోగుణాన్ని అణిచివేసినవాడు. రజోగుణాన్ని అణిచివేస్తే ఇంకేం మిగులుతుంది? సత్వగుణం మిగులుతుంది. తామసగుణం ఎప్పుడో వెళ్ళిపోయింది. రజోగుణాన్ని కూడా అణిచివేయగలిగినట్టయితే అప్పుడు సత్వగుణం మిగులుతుంది. అటువంటి సత్వగుణం ఉన్నవాడు, ప్రశాంతమైన చిత్తం కలిగినవాడు, పాపరహితుడు, ఎటువంటి పాపాలు లేనట్టుంటాడు, బ్రహ్మభావాన్ని పొందినవాడు అయిన యోగి పరమ సుఖాన్ని పొందుతాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. పాపరహితుడు మరియును బ్రహ్మభావము గలవాడు, రజోగుణమును వదిలినవాడు, శాంత చిత్తము గలవాడు, అట్టి యోగి పొందు బ్రహ్మ సుఖము యోగమందు. ఈ పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. పాపరహితుడు మరియును బ్రహ్మభావము గలవాడు, రజోగుణమును వదిలినవాడు, శాంత చిత్తము గలవాడు, అట్టి యోగి పొందు బ్రహ్మసుఖము యోగమందు. ఈ శ్లోకం యొక్క భావం. ప్రశాంతమైన చిత్తం కలిగినవాడు, శాంతిని పొందిన రజోగుణం గలవాడు అంటే రజోగుణాన్ని అణిచివేసినవాడు, సత్వగుణ సంపన్నుడు, పాపరహితుడు, ఎటువంటి పాపాలు చేయనటువంటి వాడు, బ్రహ్మభావాన్ని పొందినవాడు అంటే యోగంతో బ్రహ్మభావాన్ని పొందినవాడు అయినటువంటి యోగి పరమ సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మభావం అంటే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పాడు కదా. పరమాత్మ ఎంత దృష్టిని నిలిపి పరమాత్మని అనుభవించేవాడు అటువంటి వాడిని బ్రహ్మభావం పొందినవాడు అంటారు. అటువంటి అయినటువంటి యోగి పరమ సుఖాన్ని పొందుతాడు. ఆ సుఖాన్ని మనం వర్ణించలేము. ఈ శ్లోకం తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది 28వ శ్లోకంలో చూద్దాం. 28వ శ్లోకం ఇప్పుడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. యుంజన్ ఏవం, యుంజన్ ఏవం అవుతుంది. సదా ఆత్మానం, సదాత్మానం అవుతుంది. యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం
సుఖం అశ్నుతే, అత్యంతం సుఖం అశ్నుతే అవుతుంది. ఇప్పుడు ఈ పదవి భాగం తెలుసుకున్నాం కదా, ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. యుంజన్ అంటే ఆత్మయందు నిలిపి, ఏవం ఈ విధంగా ఆత్మయందు నిలిపి, సదా ఆత్మానం దేనిని, సర్వదా మనస్సుని ఆత్మయందని ఈ విధంగా నిలిపి, అంటే పైన చెప్పిన విధంగా నిలిపి, యోగి 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 విగత కల్మష పాపరహితుడై సుఖేన అనాయాసంగా బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మాన్ని అనుభూతి చేసుకుని అత్యంతం నిరతిశయమైనటువంటి అంటే తరుగులేనటువంటి సుఖాన్ని అశ్నుతే పొందుతాడు అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ అర్థం అంటే ఏంటనమాట, పైన చెప్పిన విధంగా మనస్సుని ఎప్పుడూ ఆత్మయందే నిలిపి పాపాలు లేనటువంటి ఆ యోగి అనాయాసంగా బ్రహ్మానుభూతి చేత కలిగేటువంటి అపరిమితమైన నిరత్యమైన అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు సుమా అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. మనసునెప్పుడు ఆత్మలో మసలునట్లు పాపరహితుడగుచు యోగి పడయుతాను పరమ సుఖమగు బ్రహ్మానుభవము సులభముగను అపరిమిత ఆనందము వినుమయ్యా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మనసునెప్పుడు ఆత్మలో మసలునట్లు పాపరహితుడగుచు యోగి పడయుతాను పరమ సుఖమగు బ్రహ్మానుభవము సులభముగను అపరిమిత ఆనందము వినుమయ్యా. పైన చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పిన శ్లోకాల్లో చెప్పినట్టుగా మనస్సుని ఎల్లప్పుడూ ఆత్మయందే నిలిపి పాపాలు లేనటువంటి ఆ యోగి అనాయాసంగా బ్రహ్మానుభూతి చేత కలిగేటువంటి అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అపరిమిత ఆనందం అంటే ఏంటన్నమాట, ఆనందం ఇంత అంత అని చెప్పేసి లెక్కలేనటువంటిది, లెక్క చెప్పలేనటువంటిది, అటువంటి ఆనందాన్ని ఇలాగని వర్ణించలేనిది. అటువంటి పరమాత్మ దగ్గర చేరి పరమాత్మ దగ్గర అనుభూతి పొంది ఆ అపరిమితమైనటువంటి ఆనందాన్ని అలా పొందుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 29వ శ్లోకంలో చూద్దాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతస్థమాత్మానం అవుతుంది. సర్వభూతాని ఆత్మని చ, ఈ చ చివరికి వెళ్ళింది. సర్వభూతాని చ ఆత్మని అవుతుంది. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. సర్వభూతస్థం అంటే అన్ని భూతాల యందు ఉన్నవానిగాను, ఆత్మానం ఆత్మను, సర్వభూతాని అన్ని భూతాలను, ఆత్మానిచ ఆత్మలో, ఈక్షతే దర్శిస్తాడు ఎవరు, యోగయుక్తాత్మ యోగయుక్తుడు అంటే యోగి, సర్వత్ర అన్ని భూతాలలో, సమదర్శన బ్రహ్మని దర్శిస్తాడు, పరబ్రహ్మని దర్శిస్తాడు. అంటే ఏంటన్నమాట, యోగయుక్తుడు అయినటువంటి వాడు, ఆ యోగి అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అన్ని భూతాల్లోనూ తన ఆత్మను చూసుకుంటాడు, అన్ని భూతాలని తన ఆత్మలో చూసుకుంటాడు. అటువంటి యోగయుక్తుడు అన్ని భూతాల్లో పరబ్రహ్మని దర్శిస్తూ ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరికి హృదయంలో జీవాత్మ ఉంటుంది కదా, ఆ జీవాత్మ ఆ ఆత్మ అందరికీ ఒకటే అనేటువంటి ఒక భావనలో ఉంటాడు. అందరిలోనూ కూడాను తనలో ఉన్నటువంటి ఆత్మనే చూస్తూ ఆ ఆత్మలో పరబ్రహ్మని దర్శిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి
పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. సకల భూతములందున సమముగాను గనును పరమాత్మనిలను యోగమున యోగి తనను చూచును సకల భూతముల యందు అన్ని భూతాలు తన యందునున్నయటులా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సకల భూతములందున సమముగాను గనును పరమాత్మ నిలను యోగమున యోగి తనను చూచును సకల భూతముల యందు అన్ని భూతాలు తన యందు ఉన్నయటులా. ఈ శ్లోకం యొక్క భావం. ఆ యోగయుక్తుడు అంటే యోగి అటువంటి తన ఆత్మని అన్ని భూతాల్లోనూ చూస్తాడు, తన ఆత్మలో అన్ని భూతాలని చూస్తాడు అని అన్ని భూతాల్లోనూ తనలో ఉన్నటువంటి తనలోను అన్ని భూతాల్లోనూ ఉన్నటువంటి ఆ జీవాత్మని పరమాత్మగా అతను దర్శిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క ఆ భావం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 30వ శ్లోకంలో చూద్దాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. యహ మాం పశ్యతి, యో మాం పశ్యతి అవుతుంది. సర్వత్ర సర్వం మయి చ, సర్వం చ మయి అవుతుంది అన్నమాట. పశ్యతి తస్య అహం, తస్యాహం న ప్రణశ్యామి, సహ చ మే న ప్రణశ్యతి. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఇహ ఎవడు, మాం నన్ను, పశ్యతి చూస్తాడో, సర్వత్రా సర్వభూతాల్లో, సర్వం జగమంతా జగత్తునంతా అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని భూతాల్లోనూ ఎవరైతే నన్ను చూస్తాడో, పైన చెప్పిన శ్లోకం గురించి ఇంకా ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. మయిచ మరియు నాలో, సర్వం జగత్తునంతా మయిచ మరియు నాలో, పశ్యతే చూస్తాడు. ఈ జగత్తంతా కూడాను అన్ని లోకాల్ని నాలో ఎటువంటి చూస్తాడో, నాలో ఎవరైతే చూస్తారో, తస్య అటువంటి వానికి అహం నేను న ప్రణశ్యామి అదృశ్యం గాను, సహ చ మరియు అతడు, మే నాకు, న ప్రణశ్యతి కనబడకపోడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, యోగయుక్తుడు ఇంతకుముందు చెప్పాడు కదా, తన ఆత్మను అన్ని భూతాల్లోనూ, తన ఆత్మలో సర్వభూతాలను దర్శిస్తూ అన్ని భూతాల్లోనూ బ్రహ్మను దర్శిస్తాడు అని చెప్పాడు కదా. దాని గురించే ఇక్కడ మళ్ళీ వివరంగా చెప్తున్నాడు. అన్ని భూతాల్లోని అలాగ నన్ను దర్శించేవాడు నాలో అంటే ఆ పరమాత్మలో అన్ని భూతాలు దర్శించేటువంటి ఆ పురుషునికి, ఆ యోగికి నేను అదృశ్యంగాను, అతనికి నేను ఎప్పుడూ కనబడుతూనే ఉంటాను. అలాగే అతను కూడా నాకు ఎప్పుడూ కనబడుతూనే ఉంటాడు. అతనికి ప్రత్యక్షమై అతన్ని నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. అన్ని భూతాల నాయందు గనడివాడు, అన్ని భూతాలలో నన్ను గనడివాడు, వానికెప్పుడు నే కనబడుచునుండు, వాడు నాకెప్పుడును కనబడుచునుండు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని భూతాల నాయందు గనడివాడు, అన్ని భూతాలలో నన్ను గనడివాడు, వానికెప్పుడు నే కనబడుచునుండు, వాడు నాకెప్పుడును కనబడుచునుండు. ఈ శ్లోకం యొక్క భావం. అన్ని భూతాల్లో నన్ను దర్శించేవాడు, నాలో అన్ని భూతాలని దర్శించేవాడు అయినటువంటి ఆ యోగికి నేను ఎప్పుడూ అదృశ్యంగాను, అతను కూడా నాకు ఎప్పుడూ కనబడుతూనే ఉంటాడు, అతన్ని నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను అని చెప్పాడు. అంటే ఏంటన్నమాట, కింద శ్లోకంలో చెప్పాడు,
అన్ని భూతాల్లోనూ తన ఆత్మని తన ఆత్మలో అన్ని భూతాల్లోనూ దర్శించి అలాగే అన్ని భూతాల్లోనూ బ్రహ్మను దర్శిస్తాడు అని చెప్పాడు కదా. అదే ఇక్కడ ఇంకా వివరంగా చెప్తున్నాడు. అన్ని భూతాల్లో నన్ను దర్శించేవాడు అంటే ఆ బ్రహ్మను దర్శించేవాడు. అలాగే ఆ బ్రహ్మలో అన్ని భూతాలని దర్శించేవాడు. బ్రహ్మలోనే ఈ భూతాలన్నీ ఉన్నాయి, ఈ ప్రాణులన్నీ ఆ బ్రహ్మలోంచే వచ్చాయి అని చెప్పి ఎవరైతే భావిస్తుంటాడో అటువంటి వానికి నేను ఎప్పుడూ అదృశ్యం కాను. అంటే అతను చూస్తూనే ఉన్నాడు కదా, అన్ని భూతాల్లోనూ బ్రహ్మనే పరబ్రహ్మనే చూస్తున్నాడు కాబట్టి ఇంకా అదృశ్యం అయ్యే ప్రసక్తి లేదు. అలాగే అతను నాకు కనపడకపోడు, నన్ను చూస్తూనే ఉంటున్నాడు కదా, నేను అతన్ని చూస్తూనే ఉంటాను, అతనికి ఎప్పుడూ ప్రత్యక్షమై అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 31వ శ్లోకంలో చూద్దాం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. సర్వభూతస్థితం యః మాం యో మాం భజతి ఏకత్వం ఆస్థితః భజత్ ఏకత్వం ఆస్థితః అవుతుంది. సర్వదా వర్తమానః అపి వర్తమానోపి సహ యోగి సయోగి అవుతుంది. మయి వర్తతే. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. సర్వభూత స్థితం అన్ని భూతాల్లో ఉన్నటువంటి మాం నన్ను యహ ఎవడు భజతి భజిస్తాడో ఎలాగా ఏకత్వం బ్రహ్మైకత్వ భావంతో ఇంతకుముందు చెప్పిన 2 శ్లోకాల్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. అన్ని భూతాల్లోనూ తనను చూసుకుంటూ అన్ని భూతాల్లోనూ నన్ను కూడా చూసుకుంటూ ఎవరైతే నన్ను భజిస్తూ ఉంటాడో బ్రహ్మాత్మైక భావంతో అటువంటి భావంతో పొందినవాడు సర్వదా ఎల్లప్పుడూ వర్తమానాపి తన యొక్క కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నా కూడా సహా అటువంటి యోగి మయి నాయందే వర్తతే వెలయచుండును నాందే ఉంటూ ఉంటాడు. అంటే ఎప్పుడూ అతని దృష్టి నాపైనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, అన్ని భూతాల్లోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎవరైతే బ్రహ్మత్మైక భావంతో భజిస్తూ ఉంటాడో అంటే కొలుస్తూ ఉంటాడో అట్టి యోగి ఎప్పుడూ అన్ని వ్యవహారాలు తన యొక్క కార్యక్రమాలన్నీ కర్మలన్నీ చేస్తూ ఉన్నా కూడా అతను నాయందే ఉంటాడు, నాతోటే ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. సకల భూతములందుండి జగతిలోన నిలువ బ్రహ్మైక భావననెవడు నన్ను ఎంచి భజించు నా యోగి ఏ విధముగానున్న గూడను నాయందే ఉండు విజయా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సకల భూతములందుండి జగతిలోన నిలువ బ్రహ్మైక భావననెవడు నన్ను ఎంచి భజించును ఆ యోగి ఏ విధముగానున్న గూడను నాయందే ఉండు విజయా. అంటే ఏంటన్నమాట, ఈ శ్లోకం యొక్క భావం అన్ని భూతాల్లోనూ ఉన్నటువంటి నన్ను ఎవడో బ్రహ్మైకత్వ భావంతో కొలుస్తూ ఉంటాడో అటు యోగి ఎప్పుడూ అన్ని వ్యవహారాల్లోనూ దైనందిన కార్యక్రమాలు నిత్యము చేయాల్సినటువంటి కర్మ కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాటి యందు అతను తిరుగుతున్నా కూడా అతను నాయందే వెలయచుండును. అంటే నాకు ఎప్పుడు అతను నా గుండెల్లోనే అతను ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడుది ఈ 32వ శ్లోకంలో చూద్దాం. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ శ్లోకంలో
ఈ శ్లోకం యొక్క పదవిభాగాన్ని తెలుసుకుందాం. ఆత్మౌపన్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున, యో అర్జున అవుతుంది. యది వా సుఖం, సుఖం వా యది అన్నది యది వా సుఖం అవుతుంది అన్నమాట. దుఃఖం వా, వా దుఃఖం, దుఃఖం వా అవుతుంది. సహ ఆ యోగి, సయోగి, పరమః మతః, పరమో మతః అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పదవీ భాగం తెలుసుకున్నాం కదా, ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఆత్మౌపన్యేన అంటే తనతో పోల్చుకుంటూ, సర్వత్రా భూతాలన్నిటిలో సమభావంతో, సమభావంతో పశ్యతి చూస్తాడో, యహ ఎవడు, అర్జున, అర్జున చెప్తున్నాడు. తనతో అన్ని భూతాలని తనతో పోల్చుకుంటూ అన్ని భూతాలని సమానంగా ఎవరైతే చూస్తాడో, తనతో సమానంగా ఎవరైతే చూస్తాడో అతను యది వా సుఖం, సుఖం కానీ, దుఃఖం వా, దుఃఖము కానీ, అంటే అతనికి కలిగినటువంటి దుఃఖమే అన్ని భూతాలకి కలిగినటువంటి దుఃఖమే తన దుఃఖమని, అన్ని భూతాలకి కలిగినటువంటి సుఖమే తన దుఃఖమని ఎవరైతే తనతో పోల్చుకుంటూ అన్ని భూతాలని అలాగ చూస్తూ ఉంటాడో, సహా ఆ యోగి పరమ శ్రేష్ఠుడని, పరమ గొప్పవాడు, శ్రేష్ఠుడు అని చెప్పేసి మతః చెప్పబడుతున్నాడు. అది దీని అర్థం ఏంటన్నమాట. తన అన్ని భూతాల్లోనూ, అన్ని భూతాలకి కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవి తనవిగా తలుస్తాడో, అందరినీ అన్ని భూతాలని సమభావంతో చూస్తూ ఉంటాడు. అటువంటి ఆ యోగి ఎక్కువ గొప్పవాడు, పరమశ్రేష్ఠుడు అని చెప్పేసి నా అభిప్రాయం అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. సకల భూతాల తనతోడ సమముగాను వాటి సుఖము దుఃఖము తనవనచు తలచువాడు ఉత్తముడే కాదు పరమశ్రేష్ఠునిగను భావన సలుపగణించవలయు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సకల భూతాల తనతోడ సమముగాను వాటి సుఖము దుఃఖము తనవనచు తలచు వాడు ఉత్తముడే కాదు పరమశ్రేష్ఠునిగను భావన సలుపగణించవలయు చెప్తున్నాడు. భావం, అర్జున, ఏ యోగి సర్వభూతాల యొక్క సుఖదుఖాలని తనవిగా తలుస్తాడో అతడే శ్రేష్ఠుడని అభిప్రాయం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు అన్నిటిలోనూ ఆ జీవరాశులకు కలిగేటువంటి దుఃఖాలు సుఖాలు తనవే అనుకుంటాడు. అంటే ఆ జీవులన్నీ సంతోషిస్తుంటే తను సంతోషించి, ఆ జీవులు బాధపడుతుంటే ఆ జీవుల యొక్క బాధని తొలగించడానికి తను చేయగలిగినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తాడో అటువంటి వాడే గొప్పవాడు, అటువంటి వాడే శ్రేష్ఠుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బాధ కలిగింది అనుకోండి, మనం ఏమనుకుంటాము, 10 మంది నుంచి సానుభూతిని, సహకారాన్ని ఆశిస్తూ ఉంటాం. అలాగే ఏ ప్రాణికైనా కానీ అటువంటి పరిస్థితి వస్తే తను కూడా అలాగే ఆ ప్రాణికి ఇవ్వాల్సినటువంటి సానుభూతిని, సహకారాన్ని అందించాలి. అలా అంటే అతని సుఖదుఖాలు తనవుగా చూడాలంటే, అతనికి దుఃఖం కలిగినట్టయితే తను పోయి తను చేయగలిగినటువంటి సహాయాన్ని, అతని దుఃఖాన్ని పోగొట్టేటువంటి సహాయం తను ఎంతవరకు చేయగలడో అంతవరకు చేస్తూ ఉండాలి. అలాగే అతను సుఖపడుతున్నప్పుడు ఆ సుఖాలు తనవిగానే భావించాలి. ఆహా, చాలా బాగా సుఖపడుతున్నాడు, సంతోషం అనేటువంటి, వాడు సుఖపడుతున్నాడని చెప్పి అసూయపడకూడదు, వాడు దుఃఖపడుతున్నాడని చెప్పేసి ఆనందించకూడదు. అలాగా ఎవరైతే అన్ని భూతాల యొక్క సుఖదుఖాలని తనంగా తెలుస్తుంటాడో అతనే శ్రేష్ఠుడు అని నా అభిప్రాయం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడంటే ఏంటన్నమాట, అన్ని భూతాల మీదను సమానమైనటువంటి ప్రేమని తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అందరినీ అలాగే ప్రేమించాలి అని చెప్పేసి ఈ యొక్క అర్థం అన్నమాట. అయితే ఆ తర్వాత ఇప్పటిదాకా చెప్పిందంతా విన్నాడు అర్జునుడు తర్వాత ఇలా చెప్తున్నాడు ఈ 33వ శ్లోకంలో. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతోటి, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం అపశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. యహ అయం యోయం అవుతుంది. యోగః త్వయా యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వా స్థితిం స్థిరాం అని చెప్పేసి ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ పద విభాగం అన్నమాట. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో, మధుసూదన కృష్ణ, యహ ఏదైతే అయం ఈ యోగ సమాధి, ఈ యోగ సమాధి గురించి త్వయా నీ చేత ప్రోక్త చెప్పబడిందో సామ్యేన సమతభావంతో మధుసూదన కృష్ణ ఏతస్య దీనికి అహం నేను దీనిని అహం నేను నపశ్యామి కనుగొనలేకపోతున్నాను. ఎంచేత చంచలత్వాత్ మనస్సు చెలిస్తోంది, మనస్సు చంచలం అయిపోతుంది. ఆ స్థితిని అందుకని స్థితిని స్థిరంగా మనసుని స్థిరంగా నిలపలేక ఆ మనసు యొక్క చంచలం వల్ల నువ్వు చెప్పిన విషయాన్ని నేను పూర్తిగా గ్రహించలేకపోయాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మతోటి నువ్వు చాలా చక్కగా చెప్పావు ఈ యోగం గురించి, ఈ యోగ సమాధి గురించి, ఎలా మసులుకోవాలి, ఆత్మ సంయమం ఎలా ఉండాలి అని చెప్పేసి నువ్వు చాలా చక్కగాను సమభావంతో సమత్వభావంతో చెప్పినటువంటి దీన్ని నేను గ్రహించలేకపోయాను. ఎందుకని నా మనస్సు స్థిరంగా ఉండక చంచలించింది, నా మనస్సు స్థితి స్థిరంగా ఉండక నువ్వు చెప్పిన దానిపైన నిలపలేక నా మనశ్చాంచల్యం వల్ల దీన్ని నేను గ్రహించలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చెప్తాము ఇప్పుడు. నీ యోగమును నీవు తెలిపితి యుక్తముగను సామ్యముగా నాకు మనసు చంచలమగుటను సత్యమగు స్థితిని తెలియజాలకుంటే నిజమిదియే చెప్పుచుండిని నీరజాక్ష. పద్యం మళ్ళీ ఇంకొకసారి. యోగమును నీవు తెలిపితి యుక్తముగను సామ్యముగా నాకు మనసు చంచలమగుటను సత్యమగు స్థితిని తెలియజాలకుంటే నిజమిదియే చెప్పుచుండిని నీరజాక్ష. శ్రీకృష్ణ, నా మనసు చంచలించిపోవడం వల్ల, మనస్సు స్థితి స్థిరంగా లేకుండా నా మనసు చంచలించడం వల్ల, చెదిరిపోతూ ఉండడం వల్ల, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండడం వల్ల నువ్వు చెప్పినటువంటి ఈ సమభావాన్ని గురించి చెప్పినటువంటి ఈ యోగం యొక్క స్థిరమైనటువంటి స్థితిని నేను తెలుసుకోలేకపోయాను, నాకు పూర్తిగా తెలియలేదు, పూర్తిగా తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతోటి అర్జునుడు. అంటే ఏంటి, అర్జునుడు అంతటి వాడికే మనసు స్థిరంగా నిలబడలేదు. అంటే అర్జునుడికి నిజంగా నిలబడలేదా అంటే నిలబడిందో లేదో మనకు తెలియదు, కానీ మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనసు చాంచల్యాన్ని ఎలా తగ్గించుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మని అడిగి తెలుసుకొని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. ఇది ఇంతవరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత భాగంలో మరికొన్ని శ్లోకాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. విసర్గ బిందు మాత్రాణి పద పదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.